ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ జావేద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. ఖమ్మం ఇటీవల ప్రమాదంలో అకాల మరణం పొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటనలో కీలక నేత, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన స్వర్గీయ మహమ్మద్ జావేద్ కుటుంబ సభ్యులను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు మాలోతు రామదాస్ నాయక్, రాష్ట్ర నాయకులు నాగుబండి రాంబాబు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర ఇన్ఛార్జి సుభాష్ యాక్రా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బొల్లు కిషన్, లక్ష్మణ్ యాదవ్, అప్సర్, యూసఫ్, జై, కొత్త సీతారాములు, జహంగీర్లతో కలిసి జావేద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జావేద్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, జావేద్ క్రమశిక్షణ గల నాయకుడని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వ్యక్తి అని, అందరిలో కలివిడిగా ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు అందించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అదేవిధంగా పార్టీలో వారి కుటుంబ సభ్యులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని, కాంగ్రెస్ అధినాయకుల ద్వారా తగు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుబ్బల సౌజన్య, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ముఖ్రం అలీ ఖాన్, అవేద్, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు నాయక్, మిక్కిలినేని నరేందర్, నగర కాంగ్రెస్ నాయకులు జాకిర్ హుస్సేన్, రఫీ, కరుణాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మొహమ్మద్ జావీద్ గారి మరణం 15వ తేదీన 14 అంబేద్కర్ గారి ప్రోగ్రాం చేసుకొని 15 హైదరాబాద్ రావడానికి ఒక్కడే ఆయన ఎంబడి ఎప్పటికీ కజన్ బ్రదర్ అయినటువంటి ఆయుష్ కార్ని గారు ఉండేది. ఆయన మొట్టమొదటిసారి నుండు నేను పోతా అని చెప్పిండు, పని ఉన్నదని. ఏదైనా దురదృష్టం ఏమిటంటే ఆయన సర్వీసులో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులైనటువంటి దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి సత్యనారాయణ గారు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి చౌదరి గారు, మన రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాంలో ఆయన లేరు. ఏదైనా చాలా బాధాకరం. వాళ్ళ తమ్ముళ్ళు అయినటువంటి మొహమ్మద్ వాజీదు, మొహమ్మద్ సాజీదు, మొహమ్మద్ సదాహ్, వాళ్ళకు 4 అన్నదమ్ములు. అందరికంటే పెద్దవాడు మొహమ్మద్ జావీద్. అతను పార్టీలో పనిచేస్తూ కుటుంబ సభ్యులను కూడా, పిల్లలను, ఒక అమ్మాయినేమో మొహమ్మద్ షైలా జావీద్ ఏమో లాల ఎక్స్పర్ట్, ఆమె లా చేస్తుంది. ఇంకో అమ్మాయి మదియా సావతి జవీద్ గారు డాక్టర్ కూడా చదివిస్తున్నాడు. ఆయన మొదలు నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేటు అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్లో ఇండ్లు కట్టియడం, ఇండ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండే. కానీ ఆయన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్లో నిమగ్నమై బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ప్రతి ప్రోగ్రాం కూడా, ఏ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం ఏఐసిసి ఇచ్చిన ఏ ప్రోగ్రాంను కూడా తూచా తప్పకుండా జెండాలు అతనే, ప్రెస్ వాళ్ళనే మేనేజ్ చేసేది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకులను అందరినీ కూడా మీటింగ్లో రావాలని చెప్పేది. అదేవిధంగా మా మిత్రుడు ఉన్నటువంటి మాజీ ఐఎన్టీసీ అధ్యక్షుడు అయినటువంటి ఫ్రెండు, అట్లా చాలా మంది. అసలు ఖమ్మం జిల్లాలో తెలియనటువంటి వాడు లేడు. ఊర్లో ఉన్న ఫోన్ చేసి పిలిచేది, అరే రండ్రాబాయ్ మీటింగ్ అని. ఇక సిటీలన మైనార్టీస్ కాదు, అతని పేరుకు మైనార్టీ, కానీ అందరికంటే హిందువులు ఎక్కువ లైక్ చేసేది ఆయన భాష, మాటల. అది అలాంటి వ్యక్తి నిజంగా చనిపోవడం నిజంగా కాంగ్రెస్కే ఎక్కువ నష్టం అనేది నా ఉద్దేశం. అలాంటి ఎక్కడ ట్రైనింగ్ క్యాంపులు ఉంటే, మా మీనాక్షి నటరాజన్ ఏడ మీటింగ్ పెట్టినా పోయేది, ఢిల్లీలో కాదు పంజాబ్లో పెట్టినా పోయేది. అంత ఒరిజినల్గా
కాంగ్రెస్ అంటే పడి సచ్చేవాడు. ఇవాళ వాళ్ళ కూతురు ఒక పక్క హైదరాబాదులో ఎందుకు తీసుకుపోయిందంటే ఇక్కడ దూరం ఉన్నది, మా పిల్లలకు మంచి చదువు జరిపియాలి అనే ఆలోచనతో ఒకరిని లాయర్ను ఒకరిని డాక్టర్ చేశాడు. ఆమె ఫైనల్ ఇయర్ ఉన్నది, ఇంకో ఆమెనేమో లాయర్ చేస్తుంది. కనుక తప్పనిసరిగా నేను ఖమ్మంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నారు, మీరు ఏం కోరుతున్నారో నేను ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్కి నా సందేశం ఇస్తా. ఆయనకు పరిచయం ఉన్నటువంటి మురళీకృష్ణ కానీ, లక్ష్మణ్ యాదవ్ కానీ, సీతారాం కానీ, అదేవిధంగా అఫ్సర్ కానీ అందరం కూడా బాధపడుతున్నాం. కనుక నేను ఏమంటున్నా అంటే ఇవాళ జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేది మీ ఆలోచన ఏమిటంటే మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. హలో చెప్పమ్మా దుర్గాప్రసాద్, అదేవిధంగా సత్యనారాయణ, మిమ్మల్ని అడిగినాక మిగతా వాళ్ళని అడుగుతా. మీరు ఏమన్నారో అవే మాటలు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి చెప్తాను. ఏం చేయమంటారు? కాంగ్రెస్